సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ నాయకుడన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి సమర్థుడే కానీ కాంగ్రెస్ పార్టీది అసమర్థ ప్రభుత్వం అన్నారు. రేవంత్ రెడ్డికి మరో 15 ఏళ్లు రాజకీయ జీవితం కనిపిస్తోందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఫ్యూచర్ కనపడటం లేదన్నారు. రేవంత్ బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయని, వస్తే స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తామన్నారు. రేవంత్ రెడ్డి పాల్గొన్న ఆప్కి అదాలత్ కార్యక్రమం కామెడీ షోగా జరిగిందన్నారు అరవింద్. రేవంత్ రెడ్డి యాక్టివ్ గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్ గా చేస్తాడు. నడిపిండు. నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, కష్టపడ్డాడు. జెడ్పీటీసీకి వెళ్ళి అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి పార్టీలు మారి ఇదాకా ఇలా ఇడికి వచ్చిండు. పార్టీలు మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడి చేసిండు, ఆయన వల్ల అయింది చేసిండు, యాక్టివ్ గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్ కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా, మరి ఎందుకు అనిపించిందో అట్లా, అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్. రేవంత్ కి బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన నడ్డా గారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను. రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని, రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ. అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయిండు. అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్ కి కరెక్ట్ కొన్ని 2-3 రోజుల ముందర, ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అది ఆపినట్టుంది కదా, ఆపిన ఫండ్ ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయింది అని మంత్రులు. ఇలా 6 గ్యారంటీలకు పనికొస్తుండే కదా ఫండ్, రైతు బంధుకు పనికొస్తుండే కదా. అందుకే చెప్తున్నా, రేవంత్ అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. ఉన్న సమర్థత కూడా పోగొట్టుకుంటారు.